ఆనంద్ సాయి కృష్ణ గారు, మీరు ప్రతిసారి ఎక్కువగా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, కష్టాలు ఎక్కువైపోయినాయి అని బాధపడుతున్నప్పుడు, మీలో మీరు మదన పడిపోకుండా ఎవరైనా ఒకరితో పంచుకోండి. పంచుకుంటే కొంచెం భారం తగ్గుతుందని చెప్తుంటారు. అసలు ఎవరితో పంచుకోవాలి? ఏ వ్యక్తితో పంచుకుంటే మన కష్టాలు తీరుతాయంటారు? మన కష్టాలు వచ్చినప్పుడు ఎవరితో పంచుకోరాదండి. ఎప్పుడైతే చూడండి మన కష్టం ఉన్నప్పుడు ఎవరితోనైనా ఎక్కువ చెప్పుకున్నాం అనుకోండి, మన యొక్క వీక్నెస్, మన యొక్క మైనస్ వాళ్ళకి తెలిసిపోతాయి. తర్వాత వాళ్ళు మనకి ఇంపార్టెంట్ కూడా మానేస్తారు. కంటిన్యూగా అలా చేసామనుకోండి, మనం అవాయిడ్ చేసేస్తారు. దానికి మా క్లాసులకు వచ్చేవాళ్ళకి నేను ఏం చెప్తున్నాను, మీకు ఎంత కష్టాలు వచ్చినా మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెప్తున్నాను. నీకు కష్టాలు వచ్చినాయి కదా, నీతో నువ్వు మాట్లాడని చెప్తున్నాను. అసలు ఒక మనిషి తనకు తాను ఎప్పుడైనా టైం కేటాయించుకుంటే కదండి, నేను ఎందుకు ఇలా చేస్తాను, నాకు ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఎందుకు స్టార్ట్ అయినాయి, నేను ఏ తప్పు చేస్తే ఇక్కడ దాకా వచ్చాను అనేది వాళ్ళు టైం కేటాయించుకొని ఆ పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి. మనం ఎప్పుడైతే 10 మందికి చెప్పుకుంటూ ఉంటామో, మనం ఏమనుకుంటామంటే 10 మందికి చెప్పడం వల్ల మనశ్శాంతిగా ఉందని మనం అనుకుంటున్నాం, కానీ 10 మందికి చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సానుభూతిని మనం కోరుకుంటున్నాం. అంటే మనం బాధపడుతున్నామని వాళ్ళు ఓదార్చాలి. ఆ ఓదార్స్తే అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్. వాళ్ళు ఓదార్చడం వల్ల మనకేం కష్టాలు తీరవు కదా. మనిషి ఎప్పుడు ఎలా ఉండాలంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. చెప్తుంటే 80 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైంది అనుకుంటాం, కానీ 80 లక్షల జీవరాశులు ఏ జంతువుకు బాధ వచ్చినా ఇంకో జంతువుతో వెళ్ళి చెప్పుకోదంట. తనకు తాను క్రియేషన్ చేసుకుంటుంది. బయట జంతువులు చూడండి మీరు, కుక్కలు కావచ్చు, తర్వాత పిల్లులు కావచ్చు, ఆవులు, ఇవన్నీ చూడండి, వాటికి అవి ఆనందంగా జీవిస్తుంటాయి. వాటికి కష్టాలు వచ్చినా కానీ అలా కూర్చోవు కదా, వాటికి మరి తిరగమరుసటితో ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటాయి. కానీ ఇంత జ్ఞానం ఉన్న మనిషి మాత్రం వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతాడు. ఆ డిపెండ్ అవ్వద్దని అని చెప్తాను. మా క్లాసులకు వచ్చిన ఎక్స్పెషల్గా చెప్పేది ఏంటంటే, మీరు బయట ప్రపంచం చూస్తున్నారు, మీకు తెలియని అంతర ప్రపంచం వైపు చూడండి అని చెప్తాను. అంతర ప్రపంచం అంటే మెడిటేషన్తో స్టార్ట్ చేయండి అని చెప్తాను. ఎప్పుడైతే మనము మన సోల్తో కనెక్ట్ అవుతామో, బయట జరిగే ప్రతి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు మెంటల్గా స్ట్రగుల్ అవుతున్నారు, మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. ఆ మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నది ఎవరు? మనం. ఆ మెంటల్గా ఎందుకు డిస్టర్బ్ అవుతున్నామో, మనం చేసిన పొరపాట్లు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా రియలైజ్ అవుతుంది. మీకు ఏదైనా సమస్య వచ్చినా రేపటి నుండి ఎవరితో షేర్ చేసుకోవద్దండి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనకి రెస్పెక్ట్ కూడా మానేస్తారు. వేరే వాళ్ళకి మన స్ట్రెంత్ తెలియకపోయినా పర్లేదు, కానీ మన యొక్క వీక్నెస్ అప్పుడు తెలియకూడదు. మన వీక్నెస్ తెలిసి ఏమవుతుంటే మనమే వాళ్ళకి లోపం అయిపోతాం. కాబట్టి ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్తాం. మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అని చూడండి, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళుగా ఓన్ డిసిషన్ తీసుకొని దానిపైన నిలబడి స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకంటే స్పిరిచువల్ జర్నీకి అసెండ్ అయ్యారనమాట. దానికి మనం ఎప్పుడైతే భగవంతునికి, పంచభూతానికి ఎప్పుడైతే అసెండ్ అవుతామో, మనకు తెలియని కాన్ఫిడెన్స్ అనేది మనలో వస్తుందండి. మరి ఎవరితో చెప్పుకోకుండా ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి అంటుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఈరోజు చూడండి, మీరు ఆధ్యాత్మికంలో ఉన్న ఎవరైనా అడగండి, వాళ్ళతో కూర్చొని ఒక 5 నిమిషాలు టైం కేటాయించుకుని, అంటే ఇక్కడ నేను ఏదక్కడ సోషల్ మీడియాలో కూర్చున్నాను చెప్తున్నాను అనేది కాదండి. భక్తి భావంలో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, మీకు కష్టాలు ఉండవా, మీకు ఇంత ప్రశాంతంగా ఎందుకు ఉంటారంటే వాళ్ళు చెప్తారు వాళ్ళ లైఫ్ హిస్టరీ. కష్టాలనే ప్రతి ఒక్కరికి సామాన్యమో, దాన్ని చూసే విధానంలో నేను మార్చుకున్నాను. అంటే బయట మనకి ఏది జరుగుతుంది, బయట ప్రపంచంలో జరుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ దానికి బీజం అనేది మన అంతర్ ప్రపంచంలో పడిందని తెలుసుకోలేకపోతున్నాం. యద్వహం తద్భవతి. నువ్వు పదే వాటి గురించి ఆలోచన చేస్తున్నావు కాబట్టి అది నీ ముందు మేనిఫెస్ట్ అవుతుంది. అలా కాకుండా అవన్నీ పక్కన పెట్టేసి దీనికి మూలం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి ఎండ్ ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, రోజు దాని గురించి మనం ఆలోచన చేస్తూ మనం టైం కేటాయించుకున్నప్పుడు ఏమవుతుందంటే, దీన్ని ఎవరితో డిస్కషన్ చేయాలి, ఎవరితో చెప్పుకోవాలి అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు రియలైజ్ అవుతుంది. అంటే నా సమస్యలు బయట చెప్పుకోవడం వల్ల నేనే మైనస్ అవుతాను, కాబట్టి దీనికి కర్త కర్మక్రియ నేనేగా నిలబడాలి అన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి మెంటల్గా స్ట్రాంగ్ అవుతాడు. ఇప్పుడు క్లాసెస్కి అటెండ్ అయితే చాలా వరకు విషయాలు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు అంటున్నారు. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలని అందరికీ ఉంటుంది. మీకు వచ్చే ప్రతి ఒక్క క్లయింట్స్ కంటిన్యూగా ట్రావెల్ అవుతున్నారా? కంటిన్యూగా ట్రావెల్ అవుతున్నారండి. అదే నేను చెప్పే కదా, ఆఫ్లైన్ క్లాస్కి వచ్చిపోయిన తర్వాత వాళ్ళని అలా వదిలిపెట్టడం ఉండదండి. ఎందుకంటే వాళ్ళకు పాపం ఎక్కడి నుంచో చెప్పే కదా, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, వైజాగ్ నుండి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అంటే ఒక వ్యక్తికి నేను అదే చెప్తున్నాను, మా దగ్గరికి బాధలు వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్లేదండి, ఈ విధమైనటువంటి సాధన చేయండి అని వాళ్ళకి ఎప్పుడైతే మనకి సపోర్ట్గా ఉంటామో, వాళ్ళు ఏమవుతుంటే మెంటల్గా స్ట్రాంగ్ అవుతారండి. అంటే మా క్లాసులకు వచ్చిన వాళ్ళకి అందరికంటే ముందుగా నేనే 4 నిద్ర లేచి ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టడం వల్ల ఏమవుతుంటే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఆ రోజంతా వాళ్ళు ఆ విధంగా సాధన చేస్తున్నారు. నైట్ అయిపోయిన తర్వాత నైట్ ఒక మెసేజ్ పెట్టడం వల్ల, దాన్ని ఫాలో అవ్వడం వల్ల, అంటే ఏదో ఆఫ్లైన్ క్లాస్కి వచ్చారు వీళ్ళు అలా వదిలేయకోకుండా కంటిన్యూ వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, వాళ్ళు నిజంగా చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటూ బయటపడి ఈరోజు హ్యాపీగా ఉన్నారండి. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ డీటెయిల్స్ ఒకసారి తెలియజేయండి. నెక్స్ట్ క్లాస్ అనేది మనకి April 25th ఉందండి. ఆఫ్లైన్ క్లాస్ అనేది, ఆన్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి. ఓకే. ఆనంద్ సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.